మీరు అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేగా మొదటి రోజు అడుగుపెట్టినాడు ఓత్ ఎలా ఏ దాని మీద చేస్తారు మీరు? దైవ ప్రమాణంగా. దైవ ప్రమాణంగా కదా ఓత్ తీసుకుంటారు కదా. మరి అదే దైవ ప్రమాణంగా చెప్పండి, నాకు గబ్బర్కు కుంఫు శేఖర్కు నాతో ఎలాంటి సంబంధం లేదు. 100% దేవుడు సాక్షిగా, నా పిల్లల సాక్షిగా నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఓకే, కుంఫు శేఖర్ ఇవన్నీ సాక్ష్యాలు పక్కన పెట్టండి. లైట్ డిటెక్టర్ తీసుకురండి, లైట్ డిటెక్టర్ పెట్టండి, అప్పుడే నిజం తెలుస్తుంది. ఇవన్నీ ఒట్లు గిట్లు డుగ్గియే నమ్మరు కొంతమంది. లైట్ డిటెక్టర్ తీసుకురండి. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. తాడ తీస్తాను, రౌడీయిజం చేస్తే తాడ తీస్తాను, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే తాడ తీస్తాను, లేనిపోని సెటిల్మెంట్లు చేసి కామన్ మ్యాన్కి కానీ ఇబ్బంది జరిగితే నాకు నా ఎమ్మెల్యే పదవి కూడా నాకు అవసరం లేదు. నేను డోంట్ కేర్. ఇదే మాట అంటే మాట. ల్యాండ్ సెటిల్మెంట్ చేసినా, రౌడీజం చేసినా తాట తీస్తా. ఎప్పుడు శ్రీకాకుళంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తారా? 100%. 5 ఏళ్లలో మీరు ఎస్పీ గారికి పోలీసులను అడగండి, పోలీసులను ఎస్పీ గారిని అడగండి. నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను కదా, 1 year 2 months అయ్యింది కదా, మరి నేను ఏం చేశాను, నేను ఏం చేస్తున్నానో వాళ్ళందరికీ తెలుసు కదా. మీకు అర్థమవుతుందా? అడగండి. ఎమ్మెల్యే ఏమైనా ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు అన్ని మంచి పనులు చేస్తున్నారు. మొన్న కూడా పొట్టి శ్రీరాములు మార్కెట్ అనుకుంటా, అది కూడా మంచి చేయాలనే పోయారు మీరు. అంటే దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని పడగొట్టాలి, నిర్మించాలని. మరి ఆ వర్తకులంతా మీకెందుకు వ్యతిరేకంగా? వర్తకులు నాకు వ్యతిరేకం. అదే గొడవ చేశారు కదా ఆ రోజు. ఎక్కడ చేయలేదు. మీరేమో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మేము అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, ఇది పైన ఫ్లోర్లు ఏవి పని చేయట్లేదు, ఎవరు వాడట్లేదు, నీట్గా చేద్దాము, ఎరగొడదామంటే వర్తకులకి ఎవరో ఒకరు చెప్పారు, మీకు ఎక్కడో ఇచ్చేసి కట్టడం లేట్ అయితే మీరు రోడ్డును పడిపోతారంటే వాళ్ళందరూ వచ్చి 150 మంది నా దగ్గరకు వచ్చారు. మేము ఇలా పుకార్లు వింటున్నాము, ఎంతవరకు కరెక్ట్ అన్నా అంటే, నేను మీ కుటుంబ సభ్యుడు లాంటి వాడిని, నాకు స్పష్టమైన హామీ వస్తే కానీ నేను కనీసం ఇటుక మొక్క కూడా తీయను, ఇది ఎరగొట్టేసి ఇల్లు ఎరగ తీసి పందిరేస్తామేంటి, అలాగేం లేదు, మీరు అధైర్యపడొద్దు, కొత్త మోడల్ ఏంటో తెస్తాం, మోడల్ మీకు చూపిస్తాం, మీరందరూ ఓకే అయితే ఒక టైం బాండ్ పెట్టుకొని మీ కోరిక మేరకే ఎక్కడైనా ప్లేసులు మీకు చూపించి అప్పుడు చేస్తాం, కానీ అప్పుడు దాకా చెయ్యమనేసాం, వదిలేసాం. అసలు ఒక్కరు గొడవ చేయలే. ఇది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కరు గొడవ చేయలేదు, యాజిటేషన్ కూడా చేయలేదు. ఇది కూడా రాంగ్. వర్తకులందరూ దర్జాగా హ్యాపీగా ఉన్నారు. శంకర్ అన్న మన ఇంటి మనిషి, ఇంటికి పిలుస్తూ వస్తాడు, ఆయన ఇంటికి అర్ధరాత్రి అయినా వెళ్ళొచ్చు, వచ్చే షాప్ దగ్గర కిందే కూర్చుండిపోతాను, వాళ్ళతోనే ఉంటాను. సో వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు వర్తకులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు లేనిపోని ఇల్లులు కడితే అక్కడ దౌర్జన్యంగా డబ్బులు కలెక్షన్ అయ్యేవి, అక్కడ ఒక పెద్ద దందా ఉండేది, చిన్న వాళ్ళు ఇల్లులు కడితే అల్లరి చేయడం, అవన్నీ ఇప్పుడు లేదు. ప్రశాంతంగా ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు ఇది మరకండగా శంకరన్న ఉన్నాడు. 100%. శంకరన్న అంటే ఒక సినిమా చూశాను, ప్రకాష్ రాజ్ ఉంటాడు దాంట్లో. శంకరన్న పేరు మహేష్ బాబు, పోలీస్ ఆఫీసర్, పేదల కోసం ఉంటారు శంకరన్న. నేను ఎవరితోని రౌడీ వాళ్ళతో నాకెందుకండి, నేను దందా చేయడానికి వచ్చానా? నా ప్యాషన్తో, నా కష్టం, నా రక్తం, నా చెమట, నా కష్టపడి నేను వచ్చాను ఈ స్టేజ్కి. నేనేమి గతంలో ఇసుకను అక్రమంగా తరలించే వారిపై ఒక యుద్ధం చేసిన గొంటు శంకర్ గారు ఈరోజు వంశధార నాగావళి నుంచి కూడా మొత్తం కూడా డబ్బులు దండుకుంటున్నాడు అనేసి మీకు సంబంధించిన వారే సోషల్ మీడియాలో. సరే కదా, నాగావళి వంశధార ఉంది, ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరు శాస్త్రస్థాయికి వెళ్ళండి. గతంలో 8 ప్రొక్లేన్లు 30 అడుగుల లోతు, 8 ప్రొక్లేన్లు 30 అడుగుల లోతులు ఇసుక తీసేవాళ్ళు. ఇప్పుడు అంతా నియమబద్ధంగా. ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ ఇసుక మాకు 4,500 5,000కి వచ్చేది, ఇప్పుడు 800కే వస్తుంది కదా. మరి నేను ఇసుక దందా చేస్తే ఎలాగొస్తుంది? ఆన్సర్ చెప్పాలి మీరే. ట్రాక్టర్ లోడ్ ఇసుక కరెక్ట్ ఎలా వస్తుంది మీరు అంటున్నారు, మరి ఈ సోషల్ మీడియాలో ఎందుకు మీపై ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు గబ్బర్కి నేను వేడుకలకు వెళ్ళినట్టు, ఆ కుంపు శేఖర్తో లింకులు ఉన్నట్టు, తర్వాత ఈ స్టేడియం నిర్మాణం ఆగిపోయింది 1 yearలో చేసేస్తాను అన్నట్టు, ఇలాగే అన్ని కూడా. మరి అన్ని మీకు తెలియదు. ఇది కూడా ఆరోపణేనా? ఒక వ్యక్తి వ్యక్తిగతంగా పనిగొట్టుకొని అదే చెప్తే పబ్లిక్ నమ్మాలా? మీరు పబ్లిక్ పాలసీ తీసుకోండి, IVRS తీసుకోండి, ఎమ్మెల్యే పనితనం ఎలాగుందనేది తీసుకోండి, అప్పుడు నాతో మాట్లాడండి. 100%. ఓకేనా? 100%. పబ్లిక్ నుండి నాకు వ్యతిరేకత వచ్చి నాకు నెగిటివ్ వచ్చిస్తే అప్పుడు కరెక్ట్.
కొంత వరకు కొంత అయితే వ్యతిరేక మీకు ఒక అంశంలో అన్నిటికీ వచ్చింది. సమాధానం నేను మళ్ళీ చెప్పాలంటే 29 దాకా ఆగాల. 100% నేను ఆగుతాను. మరి అప్పుడు మధ్యలో నేను వస్తా. ఏడు చెప్పలేదు. ఆ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. అప్పుడు అన్ని మీరు చెప్పినట్టు అన్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి. 29 ఎలక్షన్ దాకా ఆగితేనే మళ్ళీ నేను చెప్పగలను ప్రజలు నాకు వ్యతిరేకత ఉందా లేదనేది. ఈ లోపు ఈ ఒట్టొట్టి మాటలు గట్టి ఇలాంటి వీటికి నేను భయపడిపోయే ప్రసక్తే ఉండదు. నేను ఇదైపోయే పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయంగా మన అనుకున్న వారికి కొన్ని పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వస్తుంది కొన్ని నాకు తెలిసి శ్రీకాకుళంలో దాదాపు 15 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అరసవెల్లి ఇట్లా చాలా దేవాలయాలు, ఆ పిఎండి కాలు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇచ్చాము అందరికీ. కానీ ఈ దేవాలయాల కమిటీ దాంట్లో ఒక అతని పేరు క్రికెట్ బుక్కి అంటుంటారు. మళ్ళీ అవునో కదా నాకు తెలియదు, చెప్తుంటారు ఆయన క్రికెట్ బుక్కి కిరణ్ భార్యకు ఒక టెంపుల్ చైర్మన్ ఇచ్చారు, అది వివాదాలు. ఆ క్రికెట్ బుక్ అసలు రాలేదు నా దగ్గరికి, వాళ్ళు నాకు అసలు అడగలేదు. ఆ ప్రాంతం తాలూకా డివిజన్ ఇన్ఛార్జికి నేను అడిగాను ఈ చైర్మన్ ఎవరికి ఇస్తాము అని. ఆయనే సూచించాడు, ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఇస్తే అక్కడ లేడీస్ అందరూ డెవలప్ చేస్తారు, వైసీఎస్ అంతా మంచి ఇంపార్టెంట్, రోజు నిత్యం పారాయణం జరుగుతుంది, పూజలన్నీ. ఆయన పేరు పెడితే ఆవిడకి ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే లేడీస్ అందరూ వచ్చి మా లలిత పారాయణం టీంలో ఉన్నటువంటి ఈవిడికి హారితకి ఇవ్వడం చాలా సంతోషం అయ్యా, మాకు చాలా ఆనందంగా ఉందయ్యా అన్నారు అక్కడ ప్రజల లేడీస్ అందరూ. ఆ వీడియో కూడా నేను నా స్టేటస్లో కూడా పెట్టాను. ఆ వీడియో మీరు చూసారా? లేదు, గమనించలేదు. నేను స్టేటస్లో పెట్టాను. ఆ వీడియో మీరు చూడలేదా? చూడలేదు. ఆ వీడియో ఒకటి అది కూడా మీకు పెడతాను. అక్కడ పబ్లిక్ వందలాది మంది లేడీస్ వచ్చి ఆవిడకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎందుకు వాళ్ళంతా లలిత పారాయణ చేస్తారు ఆ గుడిలో రోజు. ఈవిడ ఎక్కువ అక్కడ దాన ధర్మాలు అన్నీ చేస్తుంటుంది. అందుకు ఆ లేడీకి ఇచ్చా, ఆ కిరణకి ఇచ్చామా, ఆయన వాళ్ళు వచ్చి నాకు అడగలేదు కూడా, తప్పు మాట. మీ పార్టీలో కొంతమంది ఒకటి అంటున్నారు, అభద్రతా భావం ఎక్కువ ఉంది గొండు శంకర్కి, ఎందుకంటే పాత వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు మళ్ళా ఎక్కడ తనకు పోటీ అవుతారని, కొత్త వారిని ప్రోత్సహిస్తున్నాడు, కొత్త వారైతే ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి అంటున్నారు. గార్మండల్ అధ్యక్షుడు ఎవరు? పాత ఆయనకే ఉంచాము. పదవులు ఇప్పుడు ఎంతో ముందు ఉన్నతనే ఉంచాము. అందరినీ వాళ్ళ పాత ఎందుకు అభద్రతా భావం, నాకెందుకు అభద్రతా భావం? అందరూ ఉంటేనే నాకు చేశారు. గతంలో కొంతమంది వ్యతిరేకించారు, వాళ్ళు వ్యతిరేకిస్తే నాకు సీట్ రావడం. మీరు ఎదిగి గుండుకు కాస్త గుండు కొట్టేసి మీరు తెచ్చుకున్నారు కదా. గుండు నేను కొట్టడం ఏంటండి, నేను గుండు కొట్టడం ఏంటి? అది తప్పుడు ఆరోపణలు అవన్నీ. మనం గుండు కొట్టేది అవన్నీ ఒట్టిదే. పార్టీ నిర్ణయం యువతకి ఇవ్వాలని ఇచ్చారు, మేము కష్టపడ్డాం, మా కుటుంబం లాయల్ టు ద పార్టీ, అందుకు అవన్నీ ఆలోచించి మాకు ఇచ్చారు. ఇంకా 3.5 సంవత్సరం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అందరూ సహకరించాల్సిందే. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మీరు, అంటే ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నప్పటి నుంచే లోకేష్ గారి దగ్గర చంద్రబాబు మంచి నమ్మకాన్ని మీరు చూరగొన్నారు, మంచి నమ్మకస్తులు ఉన్నారు. మరి ఇదే ఇంకా 3.5 సంవత్సరము ఎలా కాపాడుకుంటూ వస్తారు? అసలుకి 3.5 సంవత్సరాలు కాదండి, నేను బతుకున్నంత వరకు అదే నమ్మకంతో ఉంటాను. ఎమ్మెల్యేగా ఇవన్నీ తాత్కాలికం అండి, పదవులు వస్తాయి పోతాయి. నమ్మకం, క్యారెక్టర్, రిలేషన్ అనేది ముఖ్యం అండి. ప్రజలకు సేవ అండి. నాకు అన్నారు, నువ్వు అన్న క్యాండిడేట్ పెట్టావు, నీకు సీట్ రాపోతే నాకేంటి సంబంధం? నాకు పెట్టాలని ఉంది, నా పార్టీ, మా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా, దానికోసం కష్టపడతాను. దాంట్లో భాగంగా సీట్ వస్తే వస్తుంది, లేకపోతే వచ్చిన తర్వాత నువ్వు గెలుస్తావా, పెద్ద ఆయన ముందు నువ్వు ఎంత బచ్చా అది అన్నారు. గెలకపోతే లేదు. ఇప్పుడు కూడా చెప్తాను, 100% ఎఫర్ట్ పెట్టి ప్రజలకి నాకు చేతనైనంత వరకు చేస్తాను. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి? చేతనైనంత వరకు చేస్తాను. రేపు పొద్దున్న రిజల్ట్ ఏమొస్తుంది అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. టికెట్ రావాలి, తర్వాత రిజల్ట్ దైవదేనం అంతే. అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి పైన మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం అభివృద్ధి పైన మాకు స్పష్టమైన నాకు అవగాహన ఉంది. మా కాన్స్టిట్యున్సీ మీద ఏం చేయాలనే దాని మీద మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అసలు? అయితే రేపు ఫైనాన్షియల్గా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కారణంగా ఎంతవరకు మేము అది ఓవర్కమ్ అవ్వగలం అనేది చూడాలి. కాకపోతే మ్యాక్సిమము నేనైతే శ్రీకాకుళానికి ట్రాఫిక్ సమస్య ఉంది. అది పాలకొండ, కలింగపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం రోడ్ని ఎన్హెచ్ కింద మార్చి దానికి బైపాస్ వేయాలి, అవుటర్ రింగ్ రోడ్ వేయాలి. మెయిన్ శ్రీకాకుళంకి డ్రైన్స్ సిస్టమ్ మార్చాలా, ఆ స్టేడియం కంప్లీట్ చేయాలా, ఆ ఆర్ఎంసీ ఏదైతే పని ఆగిపోయిందో దాన్ని కంప్లీట్ చేయాలి.
తర్వాత కొన్ని కాలువలకు చివరి భూములకి నీరు వెళ్ళట్లేదు, అదొకటి కొద్దిగా ఆధునీకరణ చేయాలి. తర్వాత ఈ ఆమదాల వలస రోడ్డు ఒకటి ఏది ఉందో అదొకటి బాగు చేయాలా, టిడ్కో ఇల్లు అసంపూర్తిగా ఉండిపోయి అవి కంప్లీట్ చేయాలా. సో ఇలాంటి జగనన్న కాలనీలు కూడా ఉన్నాయి కదా, అవి వాటికి మౌలిక వసతులు ఏవి కల్పించలేదు, అవి ఒకటి చేయాలా, ఇవన్నిటి మీద దృష్టి పెడతాను. మొత్తం కూడా అన్ని 5 నెలల్లో పూర్తి చేస్తారు. పూర్తి అంటే చేయడానికి నేను సర్వశక్తులు ఒడ్డుతాను. ఓకే, ఇది కాకుండా ఇంకా కొన్ని రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా శ్రీకూర్మం టెంపుల్ని అభివృద్ధి చేయాలని, అరసవెల్లిని ప్రసాద్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయాలని, అరసవెల్లి టెంపుల్ని మేము రథసప్తమి స్టేట్ ఫెస్టివల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయక సహకారాలతో చేసాము. రాష్ట్ర పండుగ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళం కొంత సుందరీకరణ చేశాము. ఎప్పటి నుండో ఉండిపోయిన పెద్దపాడు రోడ్డును వైడనింగ్ చేసాం. ఇన్ని మీరు మాట్లాడారు, 40 సంవత్సరాలుగా పెద్దపాడు రోడ్డును వైడనింగ్ అవ్వలేదు, అది ఎలాగ చేశారని ఒక్క మాట కూడా మీరు అడగలే. మిగతా ఇవన్నీ అంటే అవి రాలేదు, మంచి పన్ను చేసినవి ఆ ఛానల్లో రాలేదు. ఆ ఛానల్లో అన్నీ మీరు పట్టుకొని నాకు ఒక్కొక్కటి అడిగారు. మీకు అర్థమైంది? ఓకే, మీరు చెప్పండి. మరి మీకు చెప్పాను, ఆయన అనుభవం అంత లేదు, మీ వయసు చాలా మంది అన్నారు కదా, మరి ఆ రోడ్డు వైండింగ్ ని చేయడానికి బలమైన కారణం ఏంటి? నిధులు కూడా ప్రజలతో కలిసాము, వాళ్ళతో మడి ఒప్పించాను, మాట్లాడించాను. ఇన్ని రోజులు ఆయన చేయలేదంటారా? ప్రజలతో కలిసి చేయలేదు? నాకేం తెలుసు, అది నాకేం తెలుసు చెప్పండి. పెద్దపాడు రోడ్డు వైడనింగ్ అయింది, చేసాము, ప్రజలు సహకరించారు. ఒకరిద్దరు ఇచ్చేసిన వాళ్ళకి చెప్పాము, ఇంకా అవసరమైతే మేము ఏదైనా పట్టా ఇచ్చి చేస్తావరా బాబు, ఇది నా కోసం కాదు కదా, అందరి కోసం. మెడికల్ కళాశాల విషయం ఏంటి? అంత రాద్ధాంతం జరుగుతుంది కదా ఇప్పుడు. మీ దగ్గర కూడా పాడేరులో కూడా ఒక మెడికల్ కళాశాల ఉంది, మీ ప్రాంతానికి సంబంధించి. అంత మాకేం లేదండి, మాకు మెడికల్ కళాశాల ఉంది గవర్నమెంట్ది. ప్రభుత్వము వర్సెస్ ఇప్పుడు ప్రతిపక్షము జరుగుతుంది కదా మెడికల్ కళాశాల పీపీపీ విధానంలో. అదేం లేదండి, కొత్తవి ఏవో కట్టడానికి ఆ విధానం ఏదో ఇస్తున్నట్టున్నారు, కానీ మా దగ్గర అంత పర్లేదు, నడుస్తుంది. కొత్తవి ఎక్కడైనా రాష్ట్రంలో కొత్తవి వచ్చినప్పుడు అది ఏదో ఇష్యూ నడుస్తుంది. ఫైనల్గా ఒకటే అంశము, యువకుడు మీరు మంచి గుడ్ లుక్స్లో ఉన్నారు, లోకేష్ బాబు గారి గురించి చంద్రబాబు గారి గుడ్ లుక్స్లో ఉన్నారు. మీరు భవిష్యత్తులో ఒకవేళ మంత్రిగా అవకాశం వస్తే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ విభాగం మీద దృష్టి పెడతారు? నాకు అది ఏమీ లేదండి. నేను ఎమ్మెల్యేగా ముందు ఇది నేను సక్సెస్ చేయాలా, ఆ సక్సెస్ చేస్తూ పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, పార్టీని నేను కాపాడుకొని పార్టీకి సేవ చేసుకొని నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేసి ముందు అందులో నేను పాస్ అయితే అప్పుడు మిగతావన్నీ. ప్రస్తుతానికి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇంకా నేను చాలా మొదటిసారి ఎమ్మెల్యేలంతా మంత్రివర్గంలో ఉన్నారు. నాకు అటువంటి అంబిషన్స్ లేవు, అటువంటి ఆలోచనలు లేవు. నేను చెప్తున్నా కదా, వాస్తవాలకి దగ్గరగా నేను వెళ్తుంటాను, వాస్తవాలకు దగ్గరగా వెళ్తాను. ఆ వెళ్ళి నేను టార్గెట్ చేసుకొని అది నేను సాధించుకుంటాను, ప్రయత్నిస్తాను. అందరి ద్రాక్ష పళ్ళకి ఎగరడం వేస్ట్. నాకు అవన్నీ లేనిపోను, నాకు అనవసరమైన ఆలోచనలు లేవు, నా బుర్రలో లేదు, నాకు ఆ ఆలోచన లేదు. పార్టీ విషయంకి వస్తే నాకు ఏ బాధ్యత అప్పచెప్తే లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్తే అదే. జనసేన వాళ్ళకి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అక్కడ. జనసేన ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎంక్వైరీ. నేను చెప్తే నేనే అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నాను. టెంపుల్స్లో కానీ అన్నిటిలో వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళు కూడా బహిరంగ చెప్తారు, మాకు అన్ని విషయాల్లో మమ్మల్ని వెళ్తే మమ్మల్ని పిలుస్తాడు, ఆదరిస్తాడు, కూర్చుంటాడు, మా సమస్యలకు అన్నిటికీ ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాను, ఏ అధికారులు చెప్పమన్నా చెప్తాను.